ఇదొచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అండి. సో, ఫస్ట్ అయితే నేను లేవగానే మిల్క్ అయితే వేడి చేస్తాను. సో, ఇవి వేడి చేస్తూనే వేరే పనులన్నీ చేసుకుంటాను. ఎవ్రీడే అయితే ఇది కంపల్సరీ ఉంటుంది. సో, ఈరోజైతే చుక్కకూర చట్నీ చేయాలి అని చుక్కకూరనైతే కట్ చేసి వాటర్‌లో నానబెట్టుకున్నాను. చుక్కకూరను ఒక 2, 3 టైమ్స్ వాష్ చేస్తే సో, లీఫీ వెజిటబుల్స్‌లో ఉన్న ఇసుక ఏదైనా ఉంటే పోతుందనమాట. అందుకే 2 టైమ్స్ వాష్ చేసి తర్వాత వాటర్ పోసి పెట్టుకుంటాను. తర్వాత ఈ పక్కనైతే రైస్ అయితే పెట్టేశానండి. రైస్ కూడా కుక్ అయిపోతుంది. సో, రైస్ కుక్ అయ్యేలోపు నేనైతే ఇంకా ఈరోజు దొండకాయ ఫ్రై చేయాలి అనుకుంటున్నాను. అందుకనేసి దొండకాయలు కూడా కట్ చేసుకుంటున్నాననమాట. సో, అస్సలు టైం అయితే ఉండదు. సో, చాలా బిజీగా ఉంటాను మార్నింగ్ అయితే. ఎందుకంటే ఇంకా పిల్లలు లేవక ముందుకే సో, నేను వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకోవాలి. వన్స్ వాళ్ళు లేస్తే మాత్రం ఏ పని అవ్వదు. వెంటనే వాళ్ళకి ఇంకా తినిపించడం అలాంటివి ఉంటాయి కాబట్టి సో, నేను ఇంకా వాళ్ళు లేవక ముందుకే చేసుకోవాలి. సో, నేను వంట చేస్తుంటేనే మా పెద్ద పాప లేచింది. బాగా ఏడిచేస్తుంది. సో, తర్వాత వాళ్ళిద్దరిని లేపి టీవీ దగ్గర అయితే కూర్చోబెట్టేసి తర్వాత అయితే నేనైతే ఇల్లు క్లీన్ చేస్తున్నాననమాట. ఊడుస్తున్నాను. చూడండి ఎంత చెత్త ఉందో. సో, మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ ఊడుస్తాను. అయినా కూడా సో, ఇంట్లో మొత్తం చెత్తే ఉంటది. ఎందుకంటే ఇంక మొత్తం వీళ్ళిద్దరు చిన్న పిల్లలే కాబట్టి సో, ఇంట్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా బొమ్మలు అవి ఇవి అయితే పడేస్తూ ఉంటారు. ఏదైనా తినడానికి ఇచ్చినా కూడా సో, దాన్ని తినడం తక్కువ సో, దాన్నైతే పడేయడం ఎక్కువగా ఉంటది. సో, ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఈ విధంగానే ఉంటుంది కదా! సో, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ విధంగా చేస్తారా? కామెంట్ చేయండి. సో, ఈ పిల్లలు మాత్రం మరీ చాలా ఎక్కువగా చేస్తారండి. అసలు భరించడం అయితే నాకు చాలా కష్టంగా అనిపిస్తది. అయినా కూడా భరించాలి. సో, మదర్‌కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే సో, భరించేంత గుణం ఉండాలి. సో, అంత ఉంటేనే తనని మదర్ అంటారు కదా! సో, ఇక్కడైతే చూడండి ఇల్లు ఊడ్చడం అయితే అయిపోయింది. సో, వాళ్ళిద్దరినైతే టీవీ దగ్గర కూర్చోబెట్టాననమాట. సో, టీవీలో సాంగ్ అనేది ఆగిపోతే చాలు వచ్చేసి వేరే సాంగ్ పెట్టమని అంటూ ఉంటారనమాట. సో, కింద కూర్చోకుండా ఎక్కడ కూర్చొని చూడండి. సో, ఈ విధంగా ఒక్క దగ్గరైతే ఉండరు. సెల్ఫ్స్‌లో ఏముంటాయి ఆ సెల్ఫ్స్‌లో ఉన్న అన్నీ ప్రతి ఒక్కటి తీసేస్తారు. సో, ఇక్కడైతే సాంగ్స్ చూస్తున్నారు. ఇంకా మా పెద్ద పాప అక్కడ కూర్చొని రిమోట్ పట్టుకుంది. తిను మాత్రం కింద నించొని చూస్తుందనమాట. సో, ఈ విధంగానే చేస్తుంటారు. సో, నేను వాళ్ళిద్దరిని మెయింటైన్ చేసుకుంటూనే సో, వంట చేసుకుంటున్నాను చూడండి. సో, దొండకాయ ఫ్రై అయితే అయితుందనమాట. దొండకాయ ఫ్రై చేస్తూనే సో, ఇంకా వీళ్ళిద్దరికీ స్నానం కూడా చేయించాలి కదా! సో, అందుకనేసి వాటర్ కూడా పెట్టేశాననమాట. రైస్ అయితే ఆల్రెడీ కుక్ అయిపోయింది. సో, ఈ విధంగా వాళ్ళని చూసుకుంటూనే మళ్ళీ వాళ్ళు ఏదైనా పడేస్తారేమో అని వాళ్ళని చూస్తూనే ఈ వంట కూడా ఫినిష్ చేయాలి. సో, చుక్కకూర అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. చుక్కకూర చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీనికి పోపు పెట్టేశాను. సో, దానికైతే పక్కకు పెట్టేశాననమాట. చుక్కకూర ఇంకా దొండకాయ ఫ్రై కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చుక్కకూర అంటే చాలా పుల్ల పుల్లగా ఉంటుంది కదా! సో, చాలా బాగుంటుందనమాట. సో, ఈ రెండిటిని మేనేజ్ చేసుకోవడం అంటే చాలా కష్టం అనమాట. ఇంకా న్యూ బార్న్ బేబీస్ ఉన్న ఇంకా 1 ఇయర్ 2 ఇయర్స్ న్యూ బార్న్ బేబీస్ కంటే కూడా ఈ పిల్లలే ఇంకా ఎక్కువగా సతాయిస్తారండి. ఎందుకంటే వీళ్ళకి కొంచెం మాటలొస్తాయి. ఇంకా చిన్న చిన్నగా అవి ఇవి తీయడం వస్తాయి కాబట్టి నడవడం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కదాన్ని తీసి అటు ఇటు పడేస్తుంటారు. వాటర్ కూడా పెట్టేశాను స్నానం చేయించడానికి. సో, ఈ పక్కనైతే ఫ్రై అవుతుంది. వన్స్ ఈ ఫ్రై కంప్లీట్ అవ్వగానే ఇంకా స్నానం అనేది చేయించాలన్నమాట. సో, వీళ్ళేం చేస్తున్నారు చూడండి. ఇంకా తనైతే అక్కడి నించొని డాన్స్ చేస్తుంది మా చిన్న పాప. సో, ఏదైనా సాంగ్ ఆగిపోయింది అంటే నా దగ్గరికి వచ్చేస్తుందనమాట. సో, సాంగ్స్ పెట్టమని సో, అంటూ నా దగ్గరికైతే వచ్చేస్తుంది. సో, అక్కడైతే డాన్స్ చేస్తుంది. సో, నేను ఇక్కడి నుంచే కొంచెం వీళ్ళని చూస్తూ ఉంటాను. లేదంటే అక్కడికి మధ్యలోకి వెళ్ళి సో, వాళ్ళని కూడా చూస్తూ వస్తాననమాట. చూడండి రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో, ఇంకా రైస్ కూడా తినిపించాలి వాళ్ళకి. స్నానం చేయిస్తే తినిపించేస్తాను. ఫస్ట్ చిన్న పాపకి తినిపించేసి తర్వాత పెద్ద పాపకైతే తినిపిస్తాననమాట. సో, తినిపించేటప్పుడు మాత్రం చాలా కష్టపడాలి. తినమంటే మాత్రం అస్సలు తినరు నార్మల్‌గా. సో, చూడండి సాంగ్ అయిపోయిందంట. వచ్చి సాంగ్ పెట్టమని చెప్పేసి పిలుస్తుంది. చేత్తో సైగలు చూడండి ఎలా చేస్తుందో. సో, సైగలు చేస్తూ పిలుస్తుందనమాట. సాంగ్ పెట్టారా అని అడుగుతుంది. సో, అయితే వస్తా వెళ్ళు అని అంటే ఇంకా తర్వాత బెడ్ చూడండి. బెడ్ అయితే దులిపేసి ఇంకా బెడ్‌షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసుకొని నీట్‌గా అయితే సదురుకున్నాను. నేను ఇంత నీట్‌గా సదిరినా కూడా అవి ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ వరకల్లా మొత్తం పాడైపోతాయన్నమాట. సో, చాలా గందరగోళంగా ఉంటుంది. ఇంకా కర్టెన్స్ అయితే వేసి పెట్టాను సెల్ఫ్‌లో. లేదంటే బట్టలన్నీ తీసి బయట పడేస్తారు. సో, ఇక్కడ చూడండి మడత పెట్టాల్సిన బట్టలు ఎన్నున్నాయో. అసలు మడత పెట్టడానికి కూడా టైం ఉండట్లేదు. అంత బిజీగా వీళ్ళతోనే సరిపోతుందనమాట. తినిపించడం, పడుకోబెట్టడం సో, ఇంకా అవే ఉంటాయి. సో, చూడండి చేతులు అస్సలు ఊరుకోవు. సో,
వాషింగ్ మిషన్ చూడండి, వాషింగ్ మిషన్ ఎలా తిప్పేస్తుందో. వాషింగ్ మిషన్ని తిప్పడం, లేదంటే వాషింగ్ మిషన్ డోర్ని ఓపెన్ చేయడం. సో ఇవే పనులు అయితే చేస్తుంటారు. అమ్మా అస్సలు ఊరుకోరు, ఒకటి కాకపోతే ఒకటి. ఇప్పుడు చూడండి డోర్ని అయితే ఎలా కొట్టేస్తుందో. సో ఫైనలీ అయితే ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా నేనైతే స్నానం చేయించడం కోసం అనేసి ట్యాప్లో వాటర్ పడుతున్నాను అక్కడ. సో వాటర్ పెట్టేసి ఇంకా స్నానం అయితే చేయించాలి. స్నానం చేయించిన తర్వాత సో లంచ్ అయితే తినిపిస్తాను అనమాట. సో చూడండి ఇంకా స్నానం చేయించిన తర్వాత ఇద్దరినైతే రెడీ చేశాను. సో రెడీ చేసిన తర్వాత ఇంకా వీళ్ళైతే డాన్స్ చేస్తున్నారు. పక్కన టీవీ నుంచి సాంగ్స్ వస్తుంటే డాన్స్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడైతే వీళ్ళకి సో తినిపించాలి. ఫస్ట్ చిన్న పాపకి తినిపించేసి తర్వాత పెద్ద పాపకి తినిపిస్తానమాట. సో వీళ్ళిద్దరికి కొంచెం ఫొటోస్ దిగుతాను అని అంటే సో ఫొటోస్ తీస్తున్నాను చూడండి ఇద్దరికి. సో ఏది ఇద్దరికి కూడా సేమ్ కావాలి. సో ఇద్దరికి వేరే వేరే అయితే అస్సలు నచ్చదనమాట. ఒకరికి ఏం కావాలో ఇంకొకరికి కూడా అదే కావాలి. చిన్న పాపకు ఒకటి ఇస్తే పెద్ద పాపకు కూడా సేమ్ అదే ఇవ్వాలన్నమాట. ఇవ్వకపోయినా కూడా ఫైటింగ్స్. సో ఇలాగే ఉంటాయి. ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉంటాయేమో అనిపిస్తుంది. చాలా భయంగా కూడా అనిపిస్తుంది అనమాట. కొద్దిసేపు బాగుంటారు కలిసిమెలిసి, ఇంకా కొద్దిసేపట్లోనే బాగా అంటే బాగా గొడవ పడతారనమాట. ఎవ్వరు కూడా ఒక మాట అయితే వినరు. సో ఇద్దరు కూడా ఇంకా అసలు అల్లరి చేస్తూనే ఉంటారు. తినిపించేసి ఇంకా పడుకోబెట్టేశాను. తర్వాత ఈవినింగ్ టైం చూడండి. సో పడుకొని లేచిన తర్వాత అయితే ఫస్ట్ అయితే వెజిల్స్ క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకొని సర్దేసుకుంటాను అనమాట. సర్దేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి అయితే తినిపిస్తాను. సో ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో కొంచెం సేమియా అయితే ప్రిపేర్ చేశాను. సేమియా ప్రిపేర్ చేసి పెట్టాను. ఫస్ట్ వెజిల్స్ అన్నీ క్లీన్ చేసేసి సో తర్వాత నీట్గా సర్దేసుకొని తర్వాత వాళ్ళకైతే తినిపిస్తాను అనమాట. సో చూడండి దీని ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఎక్కడైనా దెబ్బ తగిలితే వచ్చి నాకు చూపిస్తూ ఉందన్నమాట. ఎంత బాగా చెప్తుంది, ఎంత క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. సో ఇంకా తినిపించేసిన తర్వాత సో చూడండి ఇంట్లో సో మార్నింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. సెల్ఫ్లో ఉన్న ప్రతి బాటిల్ తీస్తుందనమాట. సో మనం ఫేస్కి పెట్టుకునే ఏమన్నా అక్కడ పెట్టేస్తే అవి కూడా తీసి మా పెద్ద మనం ఫేస్కి పెట్టుకునే అన్నీ కూడా తను పెట్టుకుంటూ ఉంటుంది. సో ఫైనలీ చూడండి బెడ్ పరిస్థితి చూడండి ఏమైపోయిందో. సో మొత్తం తినేవన్నీ కూడా బెడ్ పైన వేసేసి బెడ్ అంతా పాడు చేసేస్తారు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ విధంగానే ఉంటుంది. ఇంకా పడుకునేసరికి ఇంకా ఘోరంగా తయారైపోద్ది అనమాట మొత్తం. సో ఇదండి వీడియో. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.